హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత నేను ఇట్లా ఇంట్రో చెప్తున్నా, అంటే హాయ్ హలో అని చెప్పేసి. ఎందుకంటే అసలు చాలా హరిబరి ఉండింది పూర్తిగా. అండ్ ఇప్పుడు ఇవాల్టి వీడియో ఏంటంటే మీ అందరి ఫేవరెట్ వీడియో. నాకైతే ఆబ్వియస్లీ ఫేవరెటే, కానీ మీకందరికీ నచ్చే ప్లేస్కి నేను వెళ్ళబోతున్నాను అనమాట. దట్ ఈస్ ఐమ్ గోయింగ్ హోమ్. సో వన్ సెకండ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ హోమ్ అండ్ మొత్తం కంప్లీట్గా స్టార్ట్ చేసిన అనమాట. టైం ఇప్పుడైతే నిజంగా మీరు అసలు నమ్మరు, నాకు బస్సు వచ్చింది, బస్సులో వెళ్తున్నా. సో నాకు బస్సు వచ్చేసి అరౌండ్ ఎన్నికి 8 o'clock ఉంది బస్సు. టైం ఇప్పుడు ఆల్రెడీ 6 అయింది. 6 కాలే, ఇంకా 5:30 అవుతుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేసినాను మొత్తం. గైస్ లిటరల్లీ ఈరోజు ఒక పెద్ద షిటీ డే, అంటే ఒక పెద్ద, అసలు నేను అనుకున్నట్టు ఏవి జరగల ఆ రోజు ఈ రోజే అనమాట. బేసికల్ ఏమైందంటే మాకు ఈరోజు ఒక ప్రెజెంటేషన్ ఉందనమాట. సో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఉంది. బేసికల్ ఏంటంటే మాకు నార్మల్గా అవుట్లుక్లో మాకు మెయిల్స్ పంపిస్తూ ఉంటారు, దట్ మీరు ఇవి చేయాలి అని చెప్పేసి. సో దాంట్లో మెయిల్ వచ్చిండే దట్ మీరు ఈరోజు ఇలా మీకు ప్యానల్ మెంబర్స్ ఉంటారు, డిస్కషన్ జరుగుతుంది ఇది అని చెప్పేసి. సో ఐ థాట్ ఓకే ఫైన్ అని చెప్పి మేము వెళ్ళిన తర్వాత వీ గాట్ టు నో దట్ మాకున్న గైడ్, అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని గైడ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ ప్రొఫెసర్ లేరు, వేరే ప్రొఫెసర్ ఉన్నారనమాట. మేము ఫస్ట్ ఆ ప్యానల్ మెంబర్, అంటే ఇప్పుడు మాకు ఎవరైతే వచ్చారో వాళ్ళకు మాది ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే అప్పుడు మేము దానికంటే ముందు మా మెయిన్ గైడ్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఫస్ట్ గైడ్ దగ్గరికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేమేమనుకున్నాము, అట్లేం కాదు, ఇప్పుడు నార్మల్గా రివ్యూస్ జరుగుతాయి, రివ్యూ 1, రివ్యూ 2, రివ్యూ 3 అట్లా జరుగుతాయి అనమాట. సో మేమేమనుకున్నామంటే రివ్యూ 1 అంటే ఇప్పుడు జరిగేది రివ్యూ 1 అనమాట. సో రివ్యూ 0 నార్మల్గా జరిగిపోయింది. ఇట్లా ఎవరో వేరే ఫ్యాకల్టీ వచ్చి మమ్మల్ని అడగడం అట్లేం చేయాల. సో నేనేమనుకున్నా, ఓకే నార్మల్గా అంటే ఆ సరే వస్తాడేమోలే అని అనుకున్నాను. కానీ వేరే సార్ వచ్చేసినాడు అండ్ హీ ఆస్క్డ్ us లైక్ మీరు మీ ఫ్యాకల్టీ అంటే మీ గైడ్ని మీతో మీరు మాట్లాడారా ఇది అని చెప్పినాడు. వీ సెడ్ నో. అండ్ అంటే ఎందుకంటే సైన్ ఉండాలన్నమాట. మేము ఎస్ చెప్పాలని అబద్ధం చెప్పాలనుకున్నా కూడా అది అవ్వదు, ఎందుకంటే సిగ్నేచర్ ఉండాలి, సిగ్నేచర్ లేదు. సో వీ సెడ్ నో. అండ్ దెన్ హీ సెడ్ మీరు చేయాలి కదా ముందుగానే. ఇదంతా చాలా జరిగిపోయింది. అదంతా జరిగిపోయి మళ్ళీ మేము జిరాక్స్ షాప్స్ లేవు, నిన్న లేవు, ఈ రోజు లేవు జిరాక్స్లు తీసుకోలేకపోయినాము. ఆల్రెడీ మాకు తిట్లు పడతా ఉన్నాయి, దానికి తోడు మళ్ళీ జిరాక్స్లు కూడా లేవు, అది కూడా అడుస్తూ ఉన్నారు. అంటే అరవలేదు, చాలా హర్రిబరి అయిపోయింది. బయటికి వెళ్ళి షాప్లో చూసినాము, అక్కడ క్లోజ్, మళ్ళీ డిఎస్కి వెళ్ళాము, అక్కడ క్లోజ్. లిటరలీ ఎంత హష్ ఉన్నిందంటే తిరుగుతూనే ఉన్నాము రోజంతా. అండ్ దానికి తోడు ఇంకా గ్రూప్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అంటే మామూలే కదా, ఇంకా ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. ఒకరు ఏదైనా చేశారనుకో ఇట్లా కాదు ఇట్లా చేంజెస్ చేయాలని చెప్పి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంటాయి. లిటరలీ గైస్ ఈరోజు నాకు అసలు రికార్డ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఇంటికి పోయినాక అంటే నేను ఇప్పుడు సర్దుకుంటా ఉన్నాను అనమాట. ఆల్రెడీ నేను సో చూడండి ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసిన. సారీ ఫర్ మై మెసీ రూమ్ బై ది వే, ఎందుకంటే నాకు అసలు ఇప్పుడు ఆ ఓపిక ఇంట్రెస్ట్ లేదు క్లీన్ చేసుకుందాం అని చెప్పి. ఇందాకే ఆయమ్మ వచ్చిందనమాట రూమ్ క్లీన్ చేయడానికి అని చెప్పి. అయిపోయిన తర్వాత షీ ఆస్క్డ్ us, ఓకేనా ఏమ్మా బ్యాగ్ తీసినావు బయటికి ఎక్కడికి పోతున్నావు అని. అంటే నేను కొంచెం మంచిగా మాట్లాడతాను అనమాట ఆయమ్మ వాళ్ళతో వీళ్ళతో. సో అందుకు అడిగింది అనమాట. అడిగింటే నేనేం చెప్పినానంటే ఇట్లా నేను ఇంటికి పోతాను అని చెప్పినాను. షీ నో దట్ ఐ హ్యావ్ యూట్యూబ్, ఓకేనా ఏం వీడియో రికార్డ్ చేయడం లేదా అని తను అడిగింది. అప్పుడు నేను అనుకున్నాను అవును కదా, ఎందుకు వీడియో రికార్డ్ చేయడం లేదు నేను. జస్ట్ బికాస్ మై డే వాజ్ షిటీ డజంట్ మీన్ నా మొత్తం ఎంటైర్ డే కంప్లీట్గా షిటీ చేసుకోకూడదు. ఎలాగో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఓకేనా సైన్ పెట్టి చేసుకున్నాము, మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళినాము, అవన్నీ జరిగిపోయినాయి. జస్ట్ బికాస్ మై few hours is shitty doesn't mean I have to make the entire day shitty, right? సో అందుకే హ్యాపీగా నేను ఏమంటారు వీడియో స్టార్ట్ చేద్దాము, సో దట్ ఐ విల్ గెట్ ది బూస్ట్ అండ్ హ్యాపీ అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత నేను బస్సులో వెళ్ళి కూర్చున్న తర్వాత అరే వీడియో రికార్డ్ చేయలేదే, అరే షూట్ చేసింటే బాగుంటే అనిపిస్తుంది. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకు, ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ, రైట్? సో నాకు హ్యాపీగా అనిపించేది నేను స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయకుండా నేను ఈరోజు ఏం బాగాలేదు, అసలు వాట్స్ రాంగ్ విత్ మై డే ఇట్లా చేసుకుంటా ఉన్నాను అనుకో ఏమవుతుంది. సో యా, ఇప్పుడు మీకేందంటే మీకు ఒకవేళ ఏదైనా ఇట్లా బ్యాడ్గా జరిగిందంటే జస్ట్ డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, ఓకేనా? అంతా ఒక నిమిషంలో క్లియర్ అయిపోతుంది, ఓకేనా? సో ఇన్ దాట్ నోట్ వీఆర్ గోనా స్టార్ట్ ది వ్లాగ్ టుడే, ఓకే బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇప్పుడు మొత్తం సర్దుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏంది అంటే నేను ఎప్పుడు రూమ్ అంటే నేను ఎప్పుడు ప్యాక్ అంటే లగేజ్ అవి మీరు సర్దుకుంటా ఉంటాను కదా ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ ఫీల్ లైక్
అరే ఎందుకు నేను బట్టలు కొన్ని తీసుకొచ్చానని చెప్పి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా లేజీ, సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఓపిక ఉండదు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోయి అరే చిన్న బ్యాగ్ తీసుకోదామని చెప్పి. కానీ ఈసారి అట్లా కాకుండా మంచిగా కావాల్సినవన్నీ తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే అదేమంటారు, నాకు అక్కడ కూడా కొన్ని షూట్స్ ఉన్నాయి చేయడానికి. అండ్ మోర్ ఓవర్ దాంతో పాటు శివరాత్రి వస్తూ ఉంది. సో దాంతో పాటు మేము బయటికి పోవాలని కూడా అనుకున్నాము. సో ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్. అండ్ మోర్ ఓవర్ ఎందుకో తెలీదు 1.5 month ఏమో అవుతుంది ఇంటికి పోక. అసలు ఎట్లుందంటే కొన్ని ఏళ్ళు పోలేదు అన్నట్లు ఉంది. నాకు తెలియదు నేను మాస్టర్స్లో ఎట్లా ఉంటాను మా మమ్మీ మా డాడీ లేకోకుండా. అండ్ మా చెల్లిని ఇప్పుడు వదిలేసి వెళ్తున్నాను. అది ఎందుకో కూడా నేను అంత క్లారిటీగా చెప్తాను, ఎందుకంటే వీడియోలో ఇంకొంతసేపు పైనాక తను కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయాలి కాబట్టి యు నో వాట్, ఐ ఆల్రెడీ ఫీల్ సో మచ్ బెటర్. లెట్స్ స్టార్ట్ ది బ్లాగ్. బై. అండ్ గైస్, నాట్ షూర్ వై బట్ నాకు తెలిసి సరిపోతాయి అనుకుంటా. ఆ సైడ్ ఏమో అన్ని టీ షర్ట్స్ ఉన్నాయి, ఒక 10 టీ షర్ట్స్ ఉంటాయి ఈజీగా. అండ్ ఇక్కడేమో కుర్తీస్ అండ్ బేసిక్ స్టఫ్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు నేను ఇంట్లో ఉంటే ఎప్పుడు కుర్తీస్ వేసుకున్నా చూడరు, ఎక్కువ టీ షర్ట్స్లోనే ఉంటా, అంటే ఎక్కువ నైట్ డ్రెస్సెస్లోనే ఉంటా. సో అందుకే ఇంకా ఏం అవసరం లేదని తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవేంటంటే నాకు ఇవి మెటీరియల్స్ అనమాట, అంటే మెటీరియల్స్ కాదు క్లాత్. నేను వీటిని ఫ్రాక్స్ కుట్టించుకోవాలి అనుకుంటున్నా, సో అందుకే తీసుకెళ్తున్నా. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అక్క సెండ్ చేసింది అనమాట. సో బేసికలీ వీఆర్ ఫ్రెండ్స్. సో ఆ అక్క సెండ్ చేసింది నాకు. నేను ఇది కూడా ఒకటి కొలాబ్ చేసేది ఉంది, సో అందుకే ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నామని ఇంటికి తీసుకెళ్తున్నాను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి పింట్రెస్ట్లో. ఈసారి కొంచెం క్యూట్గా చేసుకుందామని అనుకున్నా వాటిని, ఎందుకంటే కలర్స్ కూడా బాగున్నాయి కదా చూడడానికి. నేను చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆబ్వియస్లీ నేను అవి కుట్టించుకొని వెళ్ళిపోతాను. సో ప్రస్తుతానికైతే ఇవి కథ. అండ్ ఐ ఆల్రెడీ ఫీల్ లైక్ నాకు మొత్తం ఏమంటారు వర్కౌట్ అయిపోయినట్లుంది. యాక్చువల్లీ ఏంటంటే నాకు హెల్త్ కూడా అంత సరిగా బాగాలేదనమాట. ఫుల్ నాన్ స్టాప్గా వర్క్ చేసుకుంటానే ఉన్నాను, ఆ వర్క్ ఈ వర్క్ అది ఇది అని చెప్పి. ఇంటికి పోవడానికి కూడా కారణం ఏంటంటే నాకేం పర్టికులర్గా హాలిడేస్ ఏం లేవు, కానీ శివరాత్రి వస్తూ ఉంది కదా, సో అందుకు మాకు హాలిడే ఇచ్చినారు. అండ్ మోర్ ఓవర్ మాకు ఉండేది ఓన్లీ ఎవ్రీ వెన్స్డే అండ్ ఫ్రైడేనే అనమాట కాలేజ్. సో మిగతా టైం అంతా ఖాళీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నాకు సాటర్డే మార్నింగ్ నార్మల్గా కాలేజ్ ఉండదు. నేనేమనుకున్నా ఫ్రైడే నైట్ వెళ్ళిపోదాం అనుకున్నా, అంటే నిన్న నైట్ వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఏంటంటే మాకు సాటర్డే మార్నింగ్ సడన్గా ప్రెజెంటేషన్ ఉందని చెప్పినారు. అండ్ నేను ఇందాక చెప్పినా కదా ప్రెజెంటేషన్ గురించి, సో అది ఉందని చెప్పినారు. ఇంకా అందుకు సర్లే అని చెప్పి ఉండిపోయినాను. సో సాటర్డే ఇంకా ఈరోజు సాటర్డే ఈవినింగ్ అంటే నైట్ బయలుదేరి ఇంకా సండే మార్నింగ్ అక్కడ ఉంటా. సండే మార్నింగ్ అంటే నేను మా అమ్మకు ఆల్రెడీ కాల్లో చెప్పినా అనమాట, అమ్మ నాకు ఇవి కావాలి అవి కావాలా అని చెప్పేసి. నాకెందుకో తెలీదు, ఇక్కడ చికెన్ తిని బోర్ కొట్టేసింది అనమాట. నేను అందుకే అమ్మని అడిగినాను, అమ్మ నాకు మటన్ ఫ్రై చేస్తావా అని చెప్పి. మా అమ్మ మటన్ ఫ్రై వేస్తుంది గైస్. అది నార్మల్ మటన్ ఫ్రైలా ఉండదు అనమాట, ఏదో పౌడర్ వేస్తుంది. అంటే పౌడర్ కాదు, అది ఏదో ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అది చాలా బాగుంటుంది. నాకైతే లిటరల్లీ నీళ్ళు వస్తున్నాయి. ఓకే ఫైన్ వాట్ ఎవర్, నేను ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను హ్యాపీగా తింటాది. అండ్ మోర్ ఓవర్ ఐమ్ మిస్సింగ్ బడ్డీ సో మచ్. బడ్డీ కానీ కూడా ఇప్పుడు కలవచ్చు నేను హ్యాపీగా. మంచిగా ఒక 1 week అసలు అన్నీ మర్చిపోయి, అంటే అన్నీ మర్చిపోయకుండదు, నాకు చాలా కొన్ని పనులు కూడా ఉన్నాయి అక్కడ చేసుకునేటివి. బట్ ఎనీవేస్ ఏం చేసినా కూడా ఇంట్లో ఉంటే అవన్నీ ఎంత తొందరగానే చేసేయచ్చు, ఎంత ఫాస్ట్గానే చేసేయచ్చు అనిపిస్తుంది నాకైతే. అండ్ నేను ఎప్పుడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అప్పుడే వెనకాల నుంచి సౌండ్స్ చేస్తూ ఉంటారు అనమాట నా ఫ్లోర్ మేట్స్ అందరూ. బట్ ఈరోజు లక్కీలీ అంత పెద్దగా ఏం చేయడం లేదు. సో దట్స్ ద థింగ్. అండ్ ఇప్పుడైతే నాకున్న పనులు ఏంటంటే బట్టలు అయితే అన్నీ ప్యాక్ చేసుకున్నాను, ఇంకా జస్ట్ దాన్ని క్లోజ్ చేసేసి ఇంతే తీసుకుపోతాను. ఎందుకంటే వచ్చేటప్పుడు మళ్ళీ నేను పికిల్స్ తర్వాత ఇవి ఏవో తీసుకురావాలనుకున్నాను. మా చెల్లి వాళ్ళు కూడా కొన్ని లిస్ట్ చెప్పినారు, అక్క ఇవి తీసుకురా అవి తీసుకురా అని చెప్పి. వాళ్ళు రావట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ తీసుకురామని చెప్పినారు అనమాట. అంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పినారు ఇవి తీసుకురా అక్క అవి తీసుకురా అక్క అని చెప్పి, తినేకనమాట ఫుడ్. సో అందుకే ఇంకా అవి కూడా ఉంటాయి కాబట్టి నాకు ఇప్పుడు ఈ తీసుకపోతే చాలు, మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం తీసుకపోతే చాలు, మళ్ళీ వచ్చేసరికి ఫుల్ నిండిపోయేస్తాయి అనమాట. సో అది సంగతి. అండ్ నేను ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా పెట్టుకోవాలా, 2 ల్యాప్టాప్స్ పెట్టుకోవాలా, ఆర్ మేబీ ఒకటే తీసుకుపోతానేమో. ఎడిటింగ్కే కాబట్టి నాకు తెలిసి ఒకటే తీసుకుపోతాను నేను ల్యాప్టాప్. అది ఇంకొక బ్యాగ్ ఉంటుంది, సో నాకు బరువు అయితే ఎక్కువే ఉంటుంది. ఇంకా ఇప్పుడున్న పనులు ఏంటంటే లగేజ్ బ్యాగ్ అయితే క్లోజ్ చేసి ల్యాప్టాప్ బ్యాగ్నంతా సర్దుకొని నీట్గా, అంటే నాకు ఏమేమైతే ఎసెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ సర్దుకొని వెళ్ళి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి ఏమంటారు, ఈరోజు బిర్యానీ తినాలనే మూడ్ లేదు నాకు.
సో ఏదైనా జస్ట్ ఒక లైక్ క్విక్గా ఒక చికెన్ రోల్ ఆర్ వెజ్ రోల్ ఏదో ఒక రోల్ తీసుకొని అది ర్యాప్ చేసుకొని నేను బస్లో అయినా లేకపోతే పోయేదారిలో అయినా తినేస్తా. ఎందుకంటే ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తిందామంటే నాకు 8కే ఉందన్నమాట బస్సు. సో మా ఫుడ్ కోర్ట్లో స్టార్ట్ చేసేది 7:30కి స్టార్ట్ చేస్తారు ఫుడ్. సో నేను ఇక్కడ తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి నేను బస్లో స్టార్ట్ అయ్యి నేను ఒక చోటుకి వెళ్ళాలన్నమాట. సో ఇట్ అరౌండ్ లైక్ ఇట్ టేక్స్ అరౌండ్ ఒక 40 ఏం పట్టదు, 25-30 minutes పడుతుంది. సో ఎగ్జాక్ట్గా అట్లనే ఉండడం ఎందుకు, కొంచెం ముందే ఉండాలి కదా. సో నాకు అవ్వదు కూడా అది బేసికలీ. సో అందుకు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను మీకు షూట్ చేస్తాను, ఓకేనా. సో అండ్ గైస్ దానికంటే ముఖ్యంగా అంటే నేను ఫ్రెష్ అప్ అయ్యేదానికంటే ముఖ్యంగా అంటే ముందు ఒకటి చూపిద్దాం అనుకున్నాను. సో నేను ఈ టోనర్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట హెయిర్ కోసము. నిజంగా నాకు చాలా మంచిగా వర్క్ అవుతా ఉంది. అంటే హెయిర్ మంచిగా స్మూత్గా షైనీగా వస్తూ ఉంది హెయిర్. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా ఈ మధ్య లిటరలీ చెప్తున్నాను, మీరు నా హెయిర్ బాగుంది అంటారు కానీ నాకైతే అసలు చాలా హెయిర్ ఫాల్ అవుతా ఉండింది. ఇప్పుడేం కావట్లా, ముందు బాగా అవుతా ఉండింది అనమాట. ఒక 3-4 weeks నుంచి బాగా తగ్గిపోయింది. నేను ఈ టోనర్ ప్రిపేర్ చేసుకున్నా, అంటే నేను టోనర్ని సేవ్ చేసుకుంటా అనమాట. మీరు దీని చూసి భయపడకండి, ఇవన్నీ నా స్క్రంచీస్, నేను వీటిని సేవ్ చేసుకుంటా, ఎక్కడ పడితే అక్కడ పోతాయని దీంట్లో పెట్టుకుంటా అనమాట. సో నేను ఇట్లా బాటిల్స్లో పెట్టి దాన్ని సేవ్ చేస్తాను. ఎవ్రీ 2 weeks వరకు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. సో దీంట్లో ఏమేమి చేసినానంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే, ఎందుకంటే నేను ఇప్పుడు చూపిలేను కాబట్టి క్లియర్గా. ఆ టైంలోనే చేద్దాం అనుకున్నా కానీ నాకు పెద్ద ఐడియా లేకునింది. నేను సగానికి సగం చేసేవన్నీ పనులు మర్చిపోయిన తర్వాత అవును కదా ఇది కూడా రికార్డ్ చేసింటే బాగుంది, చూపించింటే బాగుంది అనిపిస్తుంది. సో ఇదేంటంటే రోజ్మెరీ టోనర్ అనమాట. రోజ్మెరీ నాకైతే ఇక్కడ హాస్టల్లో అవైలబిలిటీ ఏముంటుంది, ఫ్లాస్క్ ఉంటుంది కదా. సో అంటే కెటిల్ ఉంటుంది కాబట్టి కెటిల్లో వాటర్ యాడ్ చేసుకొని, అంటే మీరు నార్మల్గా బాయిల్ చేసుకోండి వాటర్ని బాయిల్ చేసుకొని దాని తర్వాత దీన్ని యాడ్ చేసుకోండి, ఓకేనా. డైరెక్ట్ బాయిల్ చేయొద్దు, దాని తర్వాత వేసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లే ఉంచేయండి, కూల్ అయిపోతుంది బాగా. అయిపోయిన తర్వాత దాన్ని వడగట్టుకొని నేనేం చేశానంటే నా దగ్గర వైటమిన్ ఈవి క్యాప్సూల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉన్నాయి. నార్మల్ బయట ఎక్కడైనా దొరుకుతాయి, మీకు ఆల్రెడీ చూసింటారు మీరు. సో వైటమిన్ ఈ ఒక క్యాప్సూల్ యాడ్ చేసిన, సో దట్ చూడండి మీకు ఆయిలిష్ టెక్స్చర్ వస్తుంది ఇక్కడ కొంచెం లైట్గా. అది నేను స్కాల్ప్కి అప్లై చేసుకుంటాను అనమాట, అంతే, ఇంకేం చేయను నేను. స్కాల్ప్కి అప్లై చేసుకుంటే ఇట్లా జస్ట్ స్ప్రే చేసుకుంటా మొత్తం అంతా. ఇప్పుడు చేసుకోను, ఎందుకంటే నాకు కొంచెం జిడ్డు అవుతుంది ఇప్పుడు చేసుకుంటే. నేను మళ్ళీ ఇంటికి పోవాలి కాబట్టి, ఇంటికి పోయిన తర్వాత ఐమ్ వెయిటింగ్ ఫర్ మై చంపీ హెయిర్ మసాజ్. మా అమ్మ మసాజ్ చేస్తుంది, అది ఆనవాయితీ. మీరు గమనిస్తే లాస్ట్ టైం పోయినప్పుడు కూడా మా అమ్మ హెయిర్కి మసాజ్ చేస్తుంది, అంటే మసాజ్ చేసింది నాకు పోగానే. ఎందుకంటే ఫస్ట్ అది చేసి బెడ్ ఎక్కి పడుకుంటే నేను ఎందుకో కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అవుతాను కదా, ఎందుకు కాకూడదు, ఇంటికి వెళ్తున్నా. ఓకే, సో అదనమాట, దీని గురించి చెప్దాం అనుకున్నా, సో అందుకే నేను చెప్తున్నాను. అండ్ గైజ్ నేను ఇప్పుడు దేని మీద మిమ్మల్ని అలా హోల్డ్లో ఉంచానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వద్దులేండి, చాలా భయపడతారు. ఓకే ఫైన్. సో ఇప్పుడైతే ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట, పక్కన కనిపించేది నా లాండ్రీ బ్యాగ్, దాన్ని ఎక్కువ చూడద్దు, ఓకేనా. సో యా, దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏముందంటే ల్యాప్టాప్ పెట్టుకున్నా. ల్యాప్టాప్ బేసిక్ ఐటమ్స్ నేను ఎప్పుడు యూజ్ చేసేది అంటే ల్యాప్టాప్, అండ్ దిస్ ఇస్ మై హార్డ్ డిస్క్, అండ్ ఇంకా ఇదేమో నా ఛార్జరు, నా ల్యాప్టాప్ ఛార్జర్ అనమాట. నా దగ్గర 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఏమంటారు, ఒకటేమో ఎడిటింగ్కి యూజ్ చేస్తాను, ఇంకొకటేమో నా కాలేజ్ స్టఫ్ అవి ఏమన్నా, అంటే నా కాలేజ్కి సంబంధించి ఏమైనా ఉంటాయి కదా, సో వాటికి యూజ్ చేస్తాను నేను. సో ఎడిటింగ్ అయితే రీసెంట్గా కొనుక్కున్నాను అనమాట ల్యాప్టాప్. నాకైతే ఎంత మంచిగా నచ్చుతాను తెలుసా. నేనైతే అసలు ఎడిటింగ్కి ముందు చాలా కష్టపడేదాన్ని, అంటే చాలా టైం పట్టేది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎడిటింగ్కి ఎవరైనా హైర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఏంటంటే ఎడిటింగ్ నాకు సొంతంగా చేసుకోవడం ఇష్టం అనమాట. అంటే ఏంటంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా, అట్లా ఏదైనా ఉన్నా మనం అన్ని ప్రతిదీ చెప్పలేం కదా వాళ్ళకు, ఇవి చేయండి అవి చేయండి అని చెప్పి. మేబీ నేను ఫ్యూచర్లో ఏమైనా చేసుకోవచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే నాకు నేనే చేసుకోవడం ఇష్టము. సో అందుకే ఎడిటింగ్ అయితే నేనే వేసుకుంటాను. థంబ్నెయిల్స్ అంటే ఆబ్వియస్లీ మనకి హెల్ప్ అవసరము టు గ్రో బెటర్, సో అందుకే నేను థంబ్నెయిల్కి ఒకటే హైర్ వేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే నా ల్యాప్టాప్ బ్యాగ్లోకి ఛార్జర్ కూడా వెళ్ళిపోయింది, మౌస్ ఎక్కడో కనిపించట్లా, నేను ఎంతకాలం ఫస్ట్ వెయిట్. సో యా గైస్, దిస్ ఈజ్ మై మౌస్, క్యూటీ మౌస్ అనమాట. లైక్ దిస్ ఇస్ మై ఫేవరెట్ మౌస్, లాజిటెక్ వాళ్ళది.
ఐ రియలీ లైక్ దిస్ మౌస్ సో మచ్. అండ్ దీంట్లో పెట్టేద్దాము. అన్నీ కొత్తవి కొనుక్కున్నాను అనమాట. అంటే రీసెంట్గానే కొన్నాను. డాడీ నాకు తెలియకుండా, డాడీకి ఒకసారి ఎప్పుడో కాల్లో చెప్పినాను. మా డాడీ ఎంత క్యూట్ అంటే డాడీకి ఒకసారి కాల్లో చెప్పినా అనమాట. డాడీ ఇట్లా ఎడిటింగ్కి కొంచెం ఇబ్బంది అవుతా ఉంది ఇట్లా అని చెప్పి మా డాడీ ఆల్రెడీ ముందు అడిగినాడు అనమాట. అంటే నేను ఏంటంటే హింట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇది బాగుంటుంది కదా, ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పి మా డాడీ అవన్నీ గుర్తుపెట్టుకొని సేమ్ అవే ఆర్డర్ చేసినాడు. మార్నింగ్ వచ్చేసి నీ పార్సల్ వచ్చింటుంది పోయి తెచ్చుకోపో అని చెప్పినాడు. బయటికి పోయి చూస్తే ఇంత పెద్ద పార్సల్ ఉంది. ల్యాప్టాప్, తర్వాత ఇది అండ్ ల్యాప్టాప్ కీబోర్డ్ ఉంటుంది. నాకు కీబోర్డ్ నార్మల్గా ఉంచడం ఇష్టం ఉండదు అనమాట. కీబోర్డ్ పైన డస్ట్ పడితే ఎంత ఇబ్బంది కదా, సో అందుకు దానిపైన మళ్ళీ స్క్రీన్, ఇంకా ఏవో కొన్ని ఫ్రూట్స్, ఫుడ్కి సంబంధించినవి అవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా పంపించినారు అనమాట. సో క్యూట్. నాకు ఇప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇవి చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి నాకైతే నిజంగా. అదే చెప్తున్నా మా డాడీకి, డాడీ నువ్వు నాకు ఇవి ఆర్డర్ చేయడం వల్ల నాకు చాలా మంచి అవుతా ఉంది, బాగా హ్యాపీగా వేసుకుంటాను అని చెప్పి మా డాడీ అయితే అదే చాలే అని చెప్తున్నాడు. కానీ నేను ఈరోజు వ్లాగ్ చేస్తున్నా కాబట్టి నాకు నేను ఇదే వాడతా గైస్. నా దగ్గర ఆల్రెడీ ఒక ట్రైపాడ్ ఉందన్నమాట పట్టుకునేది. నార్మల్గా చిన్న ట్రైపాడ్, మినీ ట్రైపాడ్ ఉంది. కానీ నాకు ఇదే ఎందుకో చాలా ఇదే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఎప్పుడైనా లైట్ కావాలన్నా కూడా ఇక్కడ లైట్ కూడా ఉంటుంది. నేను ఎక్కువ యూజ్ చేయను అనుకోండి బై ది వే. అండ్ ఈ ట్రైపాడ్ అయితే దిస్ లైక్ మై ఫేవరెట్. మా చెల్లి కొనిచ్చింది నాకు గిఫ్ట్గా. సో అదనమాట సంగతి. కానీ ఇదైతే నేను ఇప్పుడు దీంట్లో పెట్టుకోవట్లేదు. నార్మల్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను, ఆ బ్యాగ్లో పెట్టుకుంటా. ఎందుకంటే రికార్డ్ చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది కదా. దీంట్లో పెడితే నేను మాటికి ఓపెన్ చేసుకోలేను కదా, సో అందుకు. సో హే గైస్, ఏంది పిల్ల ఫ్రేమ్ని కట్ చేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అని అనుకుంటున్నారా? ఐఎమ్ బ్యాక్ ఇన్ హోమ్ గైస్. బట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో అందుకే వీడియో మధ్యలోకి ఇంటరప్ట్ అవ్వాల్సి వచ్చింది. సో దట్ ఈస్ ది డర్మాకో 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇందులో వైటమిన్ ఈ, హైలరానిక్ యాసిడ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ దిస్ ఈస్ SPF 50 PA++++. గ్రీజీగా, స్టిక్కీగా అస్సలు ఉండదు. క్విక్గా అబ్జార్బ్ కూడా అయిపోతుంది. హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల సాఫ్ట్ డ్యూవీ ఫినిష్ కూడా వస్తుంది. వైట్ కాస్ట్ అయితే అస్సలు ఉండదు. అంతేకాకుండా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అనే దాంతో డర్మాకో వాళ్ళు 20,000+ స్టూడెంట్స్ ని చదివిస్తున్నారు. సో ఎవ్రీ టైమ్ వి బై ఫ్రమ్ దెమ్ అదైతే భూమి ఫౌండేషన్ కి వాళ్ళు లింక్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ లో అయితే అవైలబుల్ లో ఉంది. మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. ఇంకెందుకు లేట్, గో అండ్ బై ఇట్. బస్ ఎక్కాక మెసేజ్ చేస్తాను, ఎందుకు చేయను. మా చెల్లి కంటే నేను 4 ఏళ్ళు పెద్ద, కానీ మా చెల్లి నన్ను చిన్నపిల్లలా చూస్తుంది గైస్. బస్ ఎక్కి నాకు మెసేజ్ చేయాలంట అమ్మాయికి. మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు అక్షయ రావట్లేదు, ఓన్లీ నేను ఒకటే వెళ్తున్నాను అని చెప్పేసి. ఏం లేదు, తనకు మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. నాకేమో ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా చెల్లికి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. నేనైతే అసలు ఉండలేకపోయినాను బికాజ్ నాకు హెల్త్ కూడా బాగాలేకునింది. అండ్ మోరోవర్ ఐ వాంటెడ్ టు గో హోమ్ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. సో అందుకే ఇంకా సరే అని చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. మా చెల్లి మళ్ళీ తర్వాత వస్తుందంట. దేవుడా మా జర్నీ హ్యాపీగా అయిపోయేలాగా చూడు. And this is the cutie climate of my hostel. మేము సైన్ చేయకుండా, అంటే ఏం కాదు గైస్, హాస్టల్ దగ్గర బయట ఆల్రెడీ సైన్ చేయించుకుంటారు చూపించి, కానీ మళ్ళీ హాస్టల్ దగ్గర ఇక్కడ కూడా సైన్ చేయమంటారు. అసలు ఆ బుక్కు చెక్ కూడా చేయరు, కానీ చేయమంటారు అనమాట, జస్ట్ ఫార్మాలిటీ కింద. అందుకు ఆల్రెడీ ఇప్పుడు బ్యాగ్ బరువు ఉంది కదా, సో అందుకే ఇంకా వెళ్ళిపోతా అంటే కనిపించింది. ఇంకా సైన్ చేసినావా అని అడిగింది, చేయాలా అని చెప్పినావా అంటే అట్టెట్టు చేయకుండా నేను కొనుక్కుంటా హిందీలో. అంటే ఏం కొనగల, మంచి బాగానే మాట్లాడిందంటే. లాస్ట్ టైం ఎవరో వేరే అమ్మాయి అట్లే పోయిందంట, కానీ ఆ అమ్మాయి పోయింది, కానీ మీ తప్పేం లేదు, మా తప్పే, మేము చెప్పాలి కదా ముందే, సో అందుకు మమ్మల్ని బయట తిట్టినారు అంటే ఐషుకి ఏం అర్థం కాల. పాపం అట్లా అనకూడదు ఐషు. బాయ్ 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 చాలు ఆపే. బాయ్ చదువుకో బాగా, ఎగ్జామ్స్కి ప్రిపేర్గా, ఓకేనా? బాయ్ గాయస్. సో గాయస్ ఐషు వెళ్ళిపోయింది. అండ్ మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడే నేను ఎంట్రీ చేయాలన్నమాట. అంటే ఎంట్రీ కాదు, ఎగ్జిట్. వెళ్ళడానికి నేను అక్కడ సైన్ చేసి నేను ఇట్లా ఇన్ని రోజులు వెళ్తున్నాను అని లోపల మొబైల్లో మా వెబ్సైట్లో
మేము లాగిన్ చేసుకొని ఉంటాం అనమాట. అమ్మ వాళ్ళు మెసేజ్ చేయాలి, అది ఒక పెద్ద తతంగం ఉంది. అదంతా అయిపోయింది ఇప్పుడు. ఇంకా అక్కడ నేను సిగ్నేచర్ చేసి ఇన్ని రోజులు వెళ్తున్నానని చెప్పాలి. అయితే దిస్ ఇస్ మై అడ్వాన్స్ బ్లాగ్. ఓకే బాయ్ గైస్. వీళ్ళు గైస్ ఇప్పుడే బస్ ఎక్కేసినాను. అండ్ ఈ బస్ మొత్తం ఖాళీగా ఉంది చూడండి. లిటరలీ ఖాళీగా ఉంది అని అన్నానో లేదో, నా సీట్ మేట్ అంటే నా పక్కన కూర్చుంటారు కదా, ఆ అమ్మాయి ఎవరో వచ్చేసింది. ఇంకా అందుకే అసలు బ్లాగింగ్ ఏం చేయలేదు. టాబ్లెట్స్ వల్ల ఏమో తెలియదు కానీ ఈసారి ఫుల్గా నిద్ర వచ్చేసింది. బాగా ప్రశాంతంగా పడుకున్నాను. లెట్స్ గో హోమ్ ఇన్ 3, 2, 1 గో. 6 గంటలకు 6 o'clock 6 గంటలకు తీసుకురా 5:30కా సరే సరే 5:30కా చూడు చేపలు బాగున్నాయి. హాయ్ ఓయ్ అదే ఒకటి ఎవరో ఒకరు వచ్చినారు ఆడుకునేకి రాదు బాబు. నెలవంక కనుక్కుంటుంది వడ్డీ దా. వడ్డీ 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 బాబు. ఓకే బాయ్ బడ్డీ, గుడ్ నైట్. ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్నావా? చెట్లకు మజ్జిగ అది మళ్ళీ రేపు మాట్లాడుకుందాం దాని గురించి. పొద్దున్నే గొడవ మొదలెట్టాలనుకుంటే నాకంటే ఎవడు బాగా మొదలెట్టలేడు. ఓకే గాయస్, వాడి బాధ వాడి కాదు, వాడి ఆనందం ఇప్పుడు మనం తట్టుకోలేము. సో మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఏంది మా ఇది పచ్చడా? ఓ యా ఓకే, చూడటానికి పచ్చడిలాగే ఉంది. నేను ఇప్పుడు ఏం ఆడుకోను. చూసుకొని పోయి పడుకోపో నీ రూమ్లో. నువ్వు ఇప్పుడు పోయి మర్సంగా ఏం కథలు చేస్తాను. పోయి పడుకోబా. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. మొబైల్ పెడతావా హెయిర్కి? నీకు ఒకటి ఇవ్వాలి, కళ్ళు మూసుకో. అమ్మాయి ఎట్లా క్యూట్గా కళ్ళు మూసుకుందా. ఇది అట్లా మూసుకుందా క్యూట్. ఓకే 3, 2, 1 ఓపెన్. అంటే ఇది కొత్తది కొనలేమని కాదు కానీ ఇది మేము కొనుక్కున్నామా. నేను ఐషు కొంచెం కొంచెం తిన్నా, మేము మిగతాది నీకే. అంత పెద్దగా ఉన్నారు. ఇదంతా నీకే. యా, నేను ఐషు హాఫ్ తిన్నాం, నీకు హాఫ్. మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా తిన్నాం. థ్యాంక్ యూ. ఇదే లేదు, నేను ఇన్స్టాలో చూసిన. యా, ఏంది లవ్ సింబల్ తీసే లోపల పింక్ కలర్ వస్తుంది. ఇది లోపల అంటే లవ్ సింబల్ పింకా? లవ్ సింబల్, హార్ట్ సింబల్. యా, అది హార్ట్ సింబల్ పింక్ ఉన్నింది. ఇట్లా పింక్ వస్తుంది, ఇట్లా పింక్. అది చూసిన, నేను ఇన్స్టాలో చూసిన. ఇంకంతే, ఇంకేం రాదు. ఇంకంతే చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్. స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఈ పింక్ లోపల వస్తుంది ఇట్లా. చూసావా ఇన్స్టాగ్రామ్లో? నేను వీడియోలో వెళ్తాను. అది నేను ఐషు హాఫ్ తిన్నాం, నీకు హాఫ్ ఇచ్చా నేనే. ఐషు తిన్నదే తినిందా? ఐషు తింది, ఐషుకి ఇచ్చా, కొంచెం తినింది, మిగతాది నీకు.
థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకంటే ఐషన్ ఎక్కువ తినింది అది. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే తెలుసా అది సగం అయిపోయింది ఎట్లా బా అనుకున్నా. నేను ఓన్లీ 2 పీసులు తిన్నా పైన. ఎందుకు పిల్ల బజ్జికాయలు డేట్స్ తీసుకెళ్తారు తల ఒక ప్యాకెట్. అస్సలు మిగతా తినేసిన బాదాం అంజూరు ఒకటే. చియా సీడ్స్ అంటే ఓకే తినకూడదు కాబట్టి తినకూడదా అంటే మీకేం నేను తింటా అట్లేంలా, నేను తింటా. అది ఐషుర్ అది అవి నేను అంజూరు అది నాకు ఎక్కువ అయిపోయినాయి. చాలా ఎక్కువ ఇచ్చేసింది మా అమ్మకు ప్రేమ ఎక్కువ, సో చాలా ఎక్కువ ఇచ్చేసింది అనమాట. అందుకని ఒక్కొక్క ప్యాకెట్ తీసుకెళ్ళింది. లేదు నా దాంట్లో మొత్తం బాటిల్ నిండా ఉండినాయి అవి. ఇంత బాటిల్ నిండా ఉండినాయి అవన్నీ. సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ గాయస్. సో ఫైనలీ నేనైతే నా రూమ్కి వచ్చేసినాను అనమాట. అండ్ నా స్కిన్ కేర్ కూడా వేసుకున్నాను. నా ఫేస్ చాలా చాలా డల్గా డీహైడ్రేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను వాటర్ బాటిల్ హాఫే ఫిల్ చేసుకున్నాను, మీకు గుర్తుందా? రాత్రి ఫుల్గా దప్పికైంది అనమాట వాటర్. తాగడానికి కూడా లేకొని ఉన్నాయి. అండ్ మోరోవర్ వాళ్ళు ఎక్కడ స్టాప్ కూడా చేయలేదు. నార్మల్గా వాష్రూమ్కి వాటికి స్టాప్ చేస్తారు కదా, సో స్టాప్ కూడా చేయలేదు వాటర్ తీసుకుందామన్నా కూడా. సో అదంతా జరిగింది. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి నేనైతే జస్ట్ నా బ్యాగ్ అక్కడ అంతా పెట్టుకొని ఇంకా నేను ప్రశాంతంగా ఇంకా పడుకుందామని మొత్తం సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ యూ నో వాట్, దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ బెడ్షీట్ అనమాట. మా చెల్లికి కూడా ఇదే ఫేవరెట్. నాకు ఏ ఫేవరెట్ అయితే అప్పలకు కూడా అదే ఫేవరెట్ అయి ఉంటుంది అనమాట. సేమ్ ఇదే వేరే కలర్ ఉంది కానీ అది కాదు, ఓన్లీ అమ్మాయికి రెడ్డే కావాలి, నాదే కావాలి. ఇప్పుడు మా చెల్లి లేదు కాబట్టి ప్రశాంతంగా దాన్ని కడుచుకొని పడుకోవచ్చు. బట్ యు నో వాట్, అలా కొని పడుకునేదే దట్ మేక్స్ సో మచ్ సెన్స్. బట్ యా, సో దట్స్ ఇట్. అండ్ నాకు అసలు ఈ బ్లాగ్ ఎక్కడి వరకు నడిచింది నాకు అసలు ఏం గుర్తు కూడా లేదు. ఏదో జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేసినాను. బట్ ఐ గెస్ ఇట్ వెంట్ వెల్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, బికాజ్ నేను ఇంటికి వచ్చిన కాబట్టి మీకు ఆబ్వియస్లీ నచ్చుతుంది. అలా అనుకుంటూ ఆ నోట్తో అయితే ఇప్పటికీ సెలవు. సో అంటిల్ దెన్ keep hydrated guys, and I will see you in my next vlog. Bye.